బీసీ ఉద్యమంలో నిలువెత్తిన దీపస్తంభం, కుమ్మరి వర్గానికి ఆశాదీపం, కుటుంబానికి ఆధ్యాత్మిక ధైర్యం అయిన బొడ్డుపల్లి లక్ష్మీనారాయణ ప్రమాదవశాత్తు ఈరోజు జరిగిన కరెంట్ షాక్తో అకాలంగా మృతి చెందారు. ఈ విషాద ఘటనపై బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీరామచంద్రనాయక్ ఇంకా బీసీ సమాజం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి చంద్రశేఖర్ చిల్లాపురం గ్రామానికి వెళ్లి వారి కుటుంబాన్ని కలిసి ఓదార్చి కళ్లల్లో ఆవేదనను పంచుకున్నారు. ఆయన పోరాటం సంఘానికైతే ఆయన్ను కోల్పోయిన కుటుంబానికి ఇది తీరని లోటు. లక్ష్మీనారాయణ కేవలం ఒక ఉద్యమ నాయకుడు మాత్రమే కాదు. ఆయన ఒక కుటుంబానికి శక్తి, స్థిరత, ఆశ, తండ్రిగా, భర్తగా, మిత్రుడిగా, ఒక ఆధారంగా నిలిచారు. ఆయన లేని లోటు మాటల్లో చెప్పలేనిది. ఈ సమయంలో వారి కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని మేము ఆకాంక్షిస్తున్నాము. వారి పిల్లలు, భార్య ఈ శోకాన్ని తట్టుకుని ముందుకెళ్లాలని మనస్సునుంచి ప్రార్థిస్తున్నాం. ఆయన సేవలు మరిచిపోలేనివి. బీసీ వర్గానికి తీసుకువచ్చిన చైతన్యం, మండలస్థాయిలో వాడవాడలా చేసిన న్యాయపోరాటం, తన వానితో గ్రామస్థాయిలో వెలిగించిన సామాజిక స్ఫూర్తి, కుటుంబానికి చేసిన అపారమైన ప్రేమ ఇవన్నీ గుర్తుండిపోయే ఆనవాళ్లు. ఈ సందర్భంలో రామచంద్రనాయక్ మాట్లాడుతూ, ఆయన మరణం మమ్మల్ని వెనక్కి కాదు, ముందుకు నడిపించాలి. ఆయన కుటుంబానికి అండగా ఉండడం మాకు నైతిక బాధ్యత అన్నారు. ఈ మేరకు చంద్రశేఖర్ భావోద్వేగంతో చెప్పారు. లక్ష్మీనారాయణ జీవితంలో సేవ చేసిన ప్రతి అడుగు ఇప్పటికీ ఎన్నో జీవితాలకు ఆశని. బీసీ సమాజం, కుమ్మరి వర్గం తరపున మేమంతా ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాం. ఆయన ఆశయాల సాధనకు, కుటుంబానికి అండగా నిలవడానికి కట్టుబడి ఉన్నామని స్పష్టం చేస్తున్నామని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ ట్రైకాప్ చైర్మన్ శ్రీరామచంద్రనాయక్ ఇంకా ఉమ్మడి నల్గొండ జిల్లా బీసీ సమాజ్ అధ్యక్షుడు మరియు రాష్ట్ర కార్యదర్శి బొడ్డుపల్లి చంద్రశేఖర్ పేర్కొన్నారు. తాజా సమాచారం కోసం లైక్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.